కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ రాష్ట్ర ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిపించబోతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయటపడ్డాయి. దీంతో వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా భారీ ఎత్తున ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మేడిగడ్డలో బయటపడ్డ ఇసుక నిల్వల ద్వారా ఖజానాకు 800 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తొలి దశలో 5.38 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకునేలా 14 బ్లాకులను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖజానాభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్ల స్కెడ్యూల్ను ప్రకటించింది టీజీఎండీసీ. జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని బ్లాకుల నుంచి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్కు ఎగువ ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ ఇసుక లభ్యతపై ఇప్పటికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇసుక వెలికితీతకు ఇతరత్రా ఎలాంటి ఆటంకాలు లేకుంటే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని టీజీఎండీసీ లెక్కలు వేస్తోంది. మేడిగడ్డ వద్ద సుమారు 800 కోట్ల విలువైన 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక మేట ఉన్నట్లు డిఎల్ఏసీసీ గుర్తించింది. అయితే ప్రస్తుతానికి 380 కోట్ల విలువైన 92.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వెలికితీత సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇసుక వెలికితీత స్టాక్ యార్డుకు చేరవేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. టెండర్ ద్వారా టీజీఎండీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనుంది. ఈ నెల 25 వరకు టెండర్లు స్వీకరించి వచ్చే నెల 3న తెరిచేలా సంస్థ ఇప్పటికే టెండర్ స్కెడ్యూల్ను ప్రకటించింది. మహదేవ్పూర్ మండలంలోని 14 బ్లాకుల నుంచి ఇసుకను వెలికి తీస్తారు. బెగ్లూర్, ఎలకేశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవ్పూర్ పరిధిలో ఈ బ్లాకులున్నాయి. గోదావరి నదికి ఎగువ నుంచి వచ్చే వరద, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇసుక వెలికితీతకు 18 నుంచి 24 నెలల గడువు టీజీఎండీసీ నిర్దేశించింది.